హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపార్ట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? సో ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఇది పాత వెహికల్ అనమాట. సో రీపెయింటింగ్ మన దగ్గరికి అయితే వచ్చింది. సో బండి మొత్తం అయితే తుప్పు వచ్చి రావడం వల్ల మొత్తం బఫింగ్ కొట్టేసి పేపర్ కొట్టేసాం అనమాట. కొట్టిన తర్వాత అయితే ప్రైమరీకి ఇచ్చాము ఫ్రెండ్స్. ఈ బండి మొత్తం మీరు చూస్తున్నారు కదా, బండి ప్రజెంట్ అయితే ఎలా ఉన్నది అనేది మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ బండికి ఏంటంటే మొత్తము తుప్పు రావడం వల్ల అదంతా మనము బఫింగ్ కొట్టేసిన తర్వాత మళ్ళీ పేపర్ కొట్టేసి జింక్ ప్రైమర్ అయితే ఎక్కించామన్నమాట. ఎక్కించిన తర్వాత అయితే ఇలా ఒక పూటల్లో ఆరనిచ్చేసాము. ఈ లోపల కూడా మొత్తం రేకులకు కూడా మొత్తం A to Z బండి మొత్తం తుప్పు అయితే బఫింగ్ కొట్టేసామన్నమాట. కింద ప్లాట్ఫారం కూడా మనము పెయింట్ వేయాలి. సో బండి ప్రజెంట్ ఎలా ఉన్నదనేది మీరు చూస్తున్నారు కదా. ఈ విధంగా ఎవరైనా బళ్ళు ఉంటే రెండు ఫ్రెండ్స్ రీపెయింటింగ్ ఎవరైనా వేయాలనుకున్నా లేదా చిన్న చిన్న వెల్డింగ్లు ఏమైనా ఉన్నా రండి. మన షాప్ వచ్చేసి విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్ రింగ్ దగ్గర ఫ్రెండ్స్. మన షాపు రోహిత్ బార్ ఆపోజిట్ ఉంటుంది. అలాగే ఇదివరకు అయితే మేము వేరే దగ్గర పనిచేసేవాళ్ళం ఫ్రెండ్స్. అక్కడైతే మేము అందరం మానేసాము. ఈ సొంతగా అయితే నా వర్క్ షాప్ అయితే స్టార్ట్ చేశాను. సో నేను ఉన్నానని మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడైతే ప్రజెంట్ అయితే మేము లేం ఫ్రెండ్స్, మానేసాము. మా వర్క్ షాప్ వచ్చేసి పైపుల్ రోడ్ రింగ్ దగ్గర ఫ్రెండ్స్. సింగనగర్ పైపుల్ రోడ్ రింగ్ దగ్గర. ఇదివరకు మేము ఉన్నది అయితే జక్కంపూడి రింగు. సో అక్కడైతే మేము మానేసాము, ఎవరం లేము. మేము ఉన్నామని అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడైతే ఎవరం లేము ఫ్రెండ్స్. ప్రజెంట్ మన షాప్ అయితే పైపుల్ రోడ్ రింగ్ అనమాట. రింగ్ దగ్గర రోహిత్పుర ఆపోజిట్లో అయితే మన షాప్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్. బండి మొత్తం చూశారు కదా. ఇప్పుడు పెయింటింగ్ అయిన తర్వాత ఎలా ఉన్నదైతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది పెయింటింగ్ అయిపోయింది. పెయింటింగ్ అయిపోయిన తర్వాత స్టిక్కరింగ్ అయితే చేసాము. బండి అయితే ప్రజెంట్ ఇలా ఉంది. బండి ఓనర్ గారికి అయితే చెప్పాము మనము, లైట్స్ దీను ఎదురు మడ్డిగారు అవి కూడా మార్చుకోండి, కొత్త చేసుకోండి, బండి బాగుంటుందని. సో అవి కూడా చేంజ్ చేపిస్తే బండి మొత్తం కొత్తగా కనపడుతుంది. ఇది మొత్తం మనం స్టిక్కరింగ్ వేసాం ఫ్రెండ్స్. ఇది హ్యాపీ లోగోలు కానీ ఇవన్నీ పెయింటింగ్ అయిపోయిన తర్వాత బండి అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఎలా ఉన్నదో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బండి ఇదివరకు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది వర్క్ అయిపోయిన తర్వాత. లోపల కూడా అయితే టచ్ అప్పులు చేసాము. అక్కడక్కడ పెయింట్ పోయింది కదా, దానికి మనము మళ్ళీ టచ్ అప్పులు చేసి అయితే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. కింద ఈ ప్లాట్ఫారం కొత్తది కట్టించుకున్నారు. సో దానికి కూడా మనం పెయింటింగ్ వేసాము కవరింగ్ చేయడానికి. సో కింద ఛాయిస్కి కూడా వేసామన్నమాట. ఈ డోర్లు కానీ మొత్తం రీపెయింటింగ్ వేసాం ఫ్రెండ్స్. ఎక్కడ వదలలేదు, మొత్తం రీపెయింటింగ్ వేసాం బండి మొత్తము. ఈ క్యాబిన్ కానీ వెనక తొట్టి కానీ మొత్తం అంతా బఫింగ్ కొట్టి మట్టి కోటింగ్ వేసిన తర్వాత పెయింటింగ్ వేసి స్టిక్కరింగ్ అయితే చేసాం అనమాట. మీరు బండి ఎలా ఉన్నదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎవరైనా చేయాలనుకుంటారండి. మన దగ్గర ఏం భారీ బడ్జెట్ రేట్లు అయితే ఉండవు, లో ప్రైస్లోనే ఉంటాయి. మీరు ఇలా ఎవరైనా చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు కాల్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఈ సైడ్లు కూడా అయితే మనము మొత్తం వేసేయడం జరిగింది. చూశారు కదా పెయింటింగ్ ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది కట్టుబడి విజయవాడ మాల్ కట్టుబడి అంటారు ఫ్రెండ్స్. ఇది వెనక మొత్తం మళ్ళీ బ్లాక్ పెయింట్ వేయడం జరిగింది. మడ్ గేర్లకు కానీ బంపర్లకు కానీ సేఫ్టీ రాడ్లకు కానీ వీటన్నిటికి బ్లాక్ వేసి స్టిక్కరింగ్ చేసి వాటికి డైమండ్ వర్క్ అయితే చేయడం జరిగింది. కింద ప్లాట్ఫారం కూడా వేసాం ఫ్రెండ్స్. పెయింటింగు మొత్తం వెనక తొట్టికి అన్నీ వేసాము. పెయింటింగ్ అయింది లోపల. ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే వెహికల్ అయితే వచ్చిందనమాట. మీరు ఎవరైనా కట్టాలనుకుంటే రండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ చూస్తున్నారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు చూడడానికి అయితే మీ నోటిఫికేషన్ అయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ప్రే చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన దగ్గర అయితే వెహికల్ అయితే 2 రోజులు డెలివరీ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. కొత్త బండి అయినా ఏ బండి అయినా 2 రోజులు అయితే మన దగ్గర బండి అయితే డెలివరీ ఇచ్చేస్తాము. మా దగ్గర A to Z అయితే వర్క్ అయిపోతుంది. పెయింటింగ్ మా దగ్గరే, స్టిక్కరింగ్ మన దగ్గరే, ఎలక్ట్రిషన్ కూడా మన దగ్గరే, అన్నీ మన దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు బండి మాకు హ్యాండ్ అవుట్ చేసి పలాంది కావాలని చెప్పాలండి. మీరు బండి సాయంత్రం నెక్స్ట్ డే వచ్చేసి మీకు ఆ బండి తీసుకొని అయితే మీరు వెళ్ళిపోవచ్చు. కింద ఛాయిస్కి కూడా వేసాము, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదైతే కింద ఛాయిసింగ్ కూడా మనం పెయింట్ అయితే వేయడం జరిగింది. బండి అయితే బాగా వచ్చింది. మీకు ఎలా ఉన్నదని ఒకసారి నాకు కామెంట్ చేయండి బండి వరకు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు చేయాలనుకుంటే రండి. మన దగ్గర టేప్ రికార్డులు, సీట్ కవర్లు అన్నీ ఉంటాయి. ప్రజెంట్ అయితే బ్యాటరీ బిగిస్తున్నారన్నమాట. బ్యాటరీ కూడా తీసాము, పెయింటింగ్ వేయాలి కాబట్టి. ఈ డోర్లు సైడ్ అమ్మట కానీ, ఈ హ్యాపీ లోగోలు కానీ, ఫిలిం వర్కులు కానీ మొత్తం మనం చేసామన్నమాట. సో చాలా తక్కువ ప్రైస్ ఫ్రెండ్స్. ఎంతవరకు చేయొచ్చు అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. బండి అయితే కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే బండి అయితే వర్క్ అయితే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.